గొంతు క్యాన్సర్ అంటే ఏమిటి? గొంతు బొంగురు పోవడం అన్నది చాలా కాలం ఉండడం అన్నది క్యాన్సర్‌కి సంకేతమా? ఇవి త్వరగా గుర్తించినట్లయితే పూర్తిగా నివారించగలమా? వీటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ నీలిమ, ఏషియన్ ఈఎన్‌టి బేగంపేట్. సో, గొంతు క్యాన్సర్ అంటే మనకి స్వరపేటిక గాని, లేదా ఫారింగ్స్ లేదా నోటి వెనక భాగంలోని కణాలు అసాధారణంగా మారి క్యాన్సర్ కింద తయారు కావచ్చనమాట. ఇవి సాధారణంగా పొగాకు తాగేవాళ్ళు, మద్యం సేవించే వాళ్ళు, గుట్కా నమిలే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవేమీ అలవాట్లు లేని వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్స్ అన్నవి రావచ్చు. సో, ఎవరికైనా సరే గొంతు బొంగురు పోవడం గాని, మింగడం గాని 2 వారాలకు మించి కష్టంగా ఉంటే గనక ఇలాంటి కేసెస్‌లో ఖచ్చితంగా మనం ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళలో ఏంటి అని అంటే ఈఎన్టీ ఎగ్జామినేషన్ మనం చేసినప్పుడు ఈ స్వరపేటికలో కానీ లేకపోతే ఫారింగ్స్ లో కానీ చిన్న గడ్డలు లాంటివి కనిపించే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్న కేసెస్ లో మనం ఆ గడ్డ దగ్గర నుంచి చిన్న ముక్క తీసి పరీక్షకు పంపించి అది క్యాన్సరా కాదా అని నిర్ధారించుకొని దానిని బట్టి మనం తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. చాలా కేసెస్ లో ఇనీషియల్ స్టేజెస్ లో దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా ఈ గొంతు బొంగురు పోవడం కానీ మింగడానికి కానీ ఇబ్బంది ఉండి అదే టైంలో మనకి మెడ దగ్గర ఏమన్నా గడ్డల్లాంటివి కనిపించినా లోపల వాపులా ఏమైనా అనిపించినా గానీ ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా గొంతు బొంగురు పోవడం లేదా మింగుడు పడ్డం అన్నది ఉన్న అందరికీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే లేదు. ఇవేంటి అని అంటే దీర్ఘకాలికంగా అంటే 2 వారాలకి మించి ఉండడం లేదా జనరల్ గా మందులు వాడినా తగ్గకపోవడం అలాంటప్పుడే మనం అనుమానించాల్సి ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ లో ఎలర్జీస్ లో కూడా మనకి ఇదే సమస్య ఉంటుంది. కాకపోతే వీటిని మనం ఖచ్చితంగా ఎగ్జామిన్ చేసి డిఫరెన్షియేట్ చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఏషియన్ ఈఎన్టీని విజిట్ అవ్వండి. మీకు కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేసి రెమెడీ ఇవ్వడం జరుగుతుంది.